ప్రియ భగవద్బంధువులారా, తల్లి యొక్క అద్భుతమైన వైభవాన్ని ఎన్నెన్ని విధాలుగా మనం పొగుడుకుంటూ ఉన్నప్పటికీ కూడా అన్నింటిలోనూ కూడా మనం ఏ విధమైనటువంటి పరిపూర్ణత్వాన్ని పొందలేం. అంటే తల్లి యొక్క గుణాలను గురించి మనం సంపూర్ణంగా చెప్పలేం, తల్లి యొక్క వైభవాన్ని గురించి కూడా మనం సంపూర్ణంగా చెప్పలేము, ఆమె యొక్క సౌందర్యాన్ని గురించి కూడా మనం సంపూర్ణంగా చెప్పలేము, ఆ తల్లి మన మీద చూపేటువంటి దయని గురించి కూడా మనం సంపూర్ణంగా చెప్పలేము. ఏది సంపూర్ణంగా చెప్పలేకపోతున్నప్పటికీ ఆమెని వర్ణించుకోవటం మాత్రం మనం మానట్లేదు. ఎందుకని? మన శక్తి మేర, మన యొక్క సామర్థ్యం మేర ఆ అమ్మ వైభవాన్ని గురించి తెలుసుకోవాలి అని చెప్పి ప్రతి వాళ్ళము నిరంతరం కోరుకుంటూ ఉంటాం. అలాంటి ఆ తల్లి యొక్క దివ్యమంగళ విగ్రహం మన కంట్ల ముందు అలాగా స్థిరంగా నిలబడి ఉండాలి అన్న ఉద్దేశ్యంతో ఒక అద్భుతమైన శ్లోకాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు శ్రీమాన్ పరాశర భట్టర్ స్వామివారు. ఏకం యంచనతి క్షమం మమ పదం చాకుంచ పదంబుజం మధ్యే విష్టర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యే మనిషేదుషీం ప్రతికలం కారుణ్యకులంకష స్మరాపాంగతరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం. ఈ శ్లోకాన్ని గనక అలాగా ఆ లక్ష్మీదేవిని స్మరిస్తూ ఈ శ్లోకం యొక్క భావాన్ని మనం గ్రహించి ఆ శ్లోకాన్ని చదువుకుంటూ మన రెండు కళ్ళు అలాగా మూసుకొని ఆ తల్లిని మనస్సులో సంపూర్ణంగా ధ్యానం చేస్తే మన కంటి ముందు ఆ తల్లి యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. అంత అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. అంటే అంత చక్కని, అంత అద్భుతమైనటువంటి వర్ణన ఇక్కడ చేశారు మనకి. మరి ఆ మూర్తి మన కంటి ముందు ఈ విధంగా ఆవిర్భవించాలి అంటే దాని యొక్క అర్థం ముందు మనకి తెలిస్తే కదా అసలు అమ్మ ఏ రూపంగా మన కంటి ముందు వచ్చి నిలుస్తుందన్న విషయం తెలుస్తుంది. మన అంతఃచక్షువులు అంటాం మనం. అంటే మన లోపల, మన మనస్సు లోపల ఆ తల్లి యొక్క స్వరూపం ఏ విధంగా ఉండాలో మనం ఊహించుకుందాం. అంబా, ఓ తల్లి, మమ నతిక్షమం, నేను నీకు నమస్కారం చేసుకోవటానికి తగిన విధంగా నువ్వు నా కంటి ముందు పడదు. అంతే కదా. ఇప్పుడు ఎక్కడో ఎవరో ఏ లక్ష్మీదేవో ఏదో విధంగా ఉంది అంటే అసలు ఆమె ఎవరో తెలియకుండా నువ్వు ఏం పోయి నమస్కారం చేస్తావు ఆమెకి. కాబట్టి నీకు అర్థమయ్యేటువంటి రీతిలో నువ్వు తెలుసుకునేటువంటి విధంగా ఆ తల్లి యొక్క స్వరూపం ఉండాలి. అలా ఉంటే నువ్వు వెళ్ళి ఆమెను దర్శించుకుంటావు, ఆమెకి నీ మనసులో ఒక అద్భుతమైనటువంటి ఒక రూపాన్ని దర్శించుకొని ఆ అమ్మని వేడుకోగలుగుతావు. లేనప్పుడు నువ్వు ఎలా చేసుకోగలుగుతావు చెప్పండి? సంభవమయ్యేటువంటి విషయం కాదు అది. ఏకం పాదాంబుజం యంచ, అందుకని ఎలాగ ఉండాలి ఆ తల్లి ఒక్కసారి కంటి ముందు ఊహించుకోండి. ఒక కాలు అలాగా వేలాడదీసి ఉంటుందన్నమాట. అంటే కుడి పాదం అట్లా వేలాడదీసి పరం ఆకుంచ, ఎడమ కాలు తీసుకొని ఇలా కుడి కాలు మీద వేసుకొని అలా కూర్చొని ఉండాలి అమ్మ. ఒక కాలు ఇలాగా కిందకు వేసి ఒక కాలు ఈ విధంగా పెట్టుకొని హస్తాంబుజం అభయం విన్యస్య చ, చక్కగా ఆ చేతిని ఇలా అభయహస్తం ఉంచి మధ్యమిష్టర పుండరీకం నిషేదుషీం, ఆ పద్మాసనం మధ్యలో ఆసీనురాలై ఉండాలి ఈమె.
మరి శ్రీ సూక్తం మనకు అదే కదా చెప్తున్నటువంటి మాట. పద్మే స్థితాం పద్మవర్ణాం నిత్యపుష్టాం విభావరీం అనే కదా చెప్తోంది మనకి. కాబట్టి అలాగా పద్మము మధ్యలో ఆసీనురాలై కూర్చొని ఉండేటట్టుగా ఉండాలి ఈ తల్లి అని చెప్తూ ఉన్నారు. మరి ఇవన్నీ ఎందుకు చేస్తుందండి ఆమె అంటే మన మీద ఉండేటువంటి ప్రేమతో చేస్తుంది. ఎవరైనా ఏమండి మీ రూపం తగ్గించుకొని రండి మా దగ్గరికి అంటే వచ్చేస్తారండి? అమ్మ ఇవన్నీ కూడా మేము దీని దగ్గర చూసి భరించలేము, అన్నీ లోపల పెట్టుకొని నువ్వు గమ్మున బయటికి రా అంటే ఎవరు వస్తారు? మనకి లేనటువంటివే మనం ధరించి బయటకు పోతూ ఉంటాం. ఓ బయట ఏదో పార్టీకో ఓ పెళ్ళికో ఇంకో పేరంటానికో ఇంకో దానికో పోతూ ఉంటే ఎక్కడెక్కడ లోపల దాచిపెట్టినటువంటి చీరలు, ఎక్కడెక్కడి నగలు, ఒకవేళ మన దగ్గర లేకపోతే పక్కన వాళ్ళ దగ్గర అప్పులు తెచ్చుకొనైనా సరే అవి ధరించుకొని బయటకు పోవటం బాగా అలవాటు. అంటే లేనివి కూడా అరువు తెచ్చుకొని ఉన్నట్టుగా మనం ప్రదర్శించుకుంటూ బయటికి పోతామే. మరి లక్ష్మీదేవిని ఏమని ప్రార్థన చేస్తున్నావు? నీ యొక్క అద్భుతమైన గుణాలు తగ్గించుకొని, నీ అద్భుతమైనటువంటి రూపాన్ని తగ్గించుకొని, మా కంటికి ఎంతవరకైతే నువ్వు కనపడటానికి వీలున్నదో అంత మాత్రం రూపాన్ని నువ్వు తీసుకొని ఆ చిన్ని రూపంతోటే నా కంటి ముందు కనిపించవమ్మా. ఏమిటి కోరిక?